మనశంకర వరప్రసాద్ గారు బుక్ మై షోలో ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిందని ఒక రికార్డ్ అంటున్నారు. రీజనల్ మూవీస్లో ఏ సినిమాకి తగనని టికెట్లు వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి తెగినాయని చెప్పి వాళ్ళు ఒక రికార్డు ప్రకటించారు. మొన్నటి వరకు ఆ రికార్డు సంక్రాంతికి వస్తున్నాక ఉండేది. నాన్ పాన్ ఇండియన్ సినిమాల్లో ఇది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. చిరంజీవి గారికి ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఆయన థ్యాంక్స్ చెప్పేశాడు ఒక కారు ఇచ్చి. మెగా బహుమతి, మహదానందం, మనోధైర్యం, ధనానందం. ఈ కలెక్షన్స్ మీద వివాదం అయినట్టు కోర్టుకు వెళ్ళినట్టున్నారు జనాలు. యాక్చువల్గా జిఎస్టీ వాళ్ళకి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ షోస్కి ఈ ప్రైస్ సైకిల్కి పర్మిషన్లు ఇవ్వటం వెనకాల ఇది కూడా ఉందేమో అని ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంది నాకు. భరద్వాజ గారు మనశంకర వరప్రసాద్ గారు రికార్డ్స్ అన్నారు, కలెక్షన్స్ అన్నారు, ఏ పోస్టర్ 300 చూసి వదిలేసి అయిపోయింది. కానీ ఇప్పుడు బుక్ మై షోలో ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిందని ఒక రికార్డ్ అంటున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా 350 దాటేసింది అనేది ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ప్రచారం. కలెక్షన్స్ 300 దాటేసింది అని చెప్పి వాళ్ళు ఒక సెలబ్రేషన్ చేశారు. ఈ కలెక్షన్స్ మీద వివాదం అయినట్టు కోర్టుకు వెళ్ళినట్టున్నారు జనాలు. కోర్టుకు వెళ్ళారు కానీ నిజానికి అది పరిగణనలో తీసుకోవాల్సిన వ్యవహారం కాదు. కోర్టుకు వెళ్ళింది ఏంటంటే వీళ్ళు ప్రైస్ హైక్కి వెళ్ళారు. అవును. అలాగే ప్రీమియర్స్ వాటికి వెళ్ళారు. తద్వారా ఒక 47 crores వీళ్ళకి అదనంగా వచ్చింది. ఫస్ట్ వీక్లో వచ్చినాయి. వీళ్ళు ప్రైస్ హైక్ వల్ల వచ్చింది 40 కోట్లు అంట. 47 కోట్లు. ఈ 47 కోట్లకి వీళ్ళు ఎలా ట్యాక్స్ అయిందా లేదా అని యాక్చువల్గా జిఎస్టీ వాళ్ళకి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది వెరిఫై చేయమని. అయితే ఈ కేసు వేసిన వాళ్ళకి కానీ ఇతరులకు కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక రహస్యమైనటువంటి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ట్యాక్స్ వైలేషన్ జరుగుతుంది. ఓకే. ఇది బహిరంగంగా వాళ్ళు బుక్ మై షోలో పెట్టి అమ్మినటువంటి టికెట్లే కాబట్టి ఈ బహిరంగంగా అమ్ముడైనటువంటి టికెట్ల తాలూకా ట్యాక్స్ పేమెంటు ఆటోమేటిక్గానే పెడుతుంది. నిజానికి ప్రభుత్వాలు ఈ షోస్కి ఈ ప్రైస్ సైకిల్కి పర్మిషన్లు ఇవ్వటం వెనకాల ఇది కూడా ఉందేమో అని ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంది నాకు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వస్తుందో అది ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. సో ఎన్ని టికెట్లు అమ్ముడైనాయి అనేది వాళ్ళు నివేదిక ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పన్ను ఆటోమేటిక్గా కట్టాలి. జిఎస్టీ వెళ్ళిపోతుంది. అవును. ప్రతి ట్రాన్సాక్షన్లోనూ జిఎస్టీ వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ జిఎస్టీ వాళ్ళు వెరిఫికేషన్ చేసేది ఏముంటుంది ఇంకా దీనిలో. కాబట్టి ఊరికినే ఒక కేసు వేశారు, దానికి సంబంధించి జిఎస్టీ వాళ్ళకి వెరిఫికేషన్కి పంపారు. అంతకు మించి అది ఈ కలెక్షన్స్లో ఏదో చేస్తుంది కోర్టు నిర్ణయం అనేది భ్రమ, అదేం ఉండదు. దాన్ని పక్కన పెట్టేయటమే బెటర్. ఓకే. అది పక్కన పెట్టేస్తే బుక్ మై షోలో కూడా ఇప్పటి వరకు ఒక సినిమాకి తగనన్ని టికెట్లు ఈ సినిమాకి తగినాయి. రీజనల్ మూవీస్లో ఒక ఏ సినిమాకి తగనన్ని టికెట్లు వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి తెగినాయని చెప్పి వాళ్ళు ఒక రికార్డు ప్రకటించారు. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే మొన్నటి వరకు ఆ రికార్డు సంక్రాంతికి వస్తున్నాక ఉండేది. ఇప్పుడు దాని నుంచి ఈ సినిమాకి షిఫ్ట్ అయింది. మనశంకర వరప్రసాద్ గారికి షిఫ్ట్ అవడం కూడా వారికి ఆనందకరమే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ప్రాజెక్ట్ చేసినటువంటి వెంకటేష్ గారు అలాగే అనిల్ రావిపూడి గారు దీంతో కూడా ఉన్నారు. అవును. కాబట్టి వాళ్ళకు కూడా ఈ వాళ్ళు కూడా దీనిలో భాగస్వాములే. అందుకని వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. చిరంజీవి గారి అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. చిరంజీవి గారు ఉండటం వలన ఈ అడ్వాంటేజ్ దొరికింది అనే అభిప్రాయంతో ఉన్నారు. ఓకే. కాబట్టి ఒక రకంగా ఈ సినిమాకి వచ్చినటువంటి అంటే ఇది ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. నాన్ పాన్ ఇండియన్ సినిమాల్లో ఇది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. కాబట్టి ఈ బెంచ్ మార్క్ని క్రాస్ చేయటం అనేది ప్రోగ్రామ్. ఇప్పుడు రాబోయే ప్రతి సినిమాకి అది పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళే సినిమా అయినా కానీ లోకల్ మార్కెట్కి సంబంధించి దీంతో పోటీ పడాల్సినటువంటి అవసరం. బాహుబలి 2 అనేది ఎలాగైతే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందో ఈ సినిమా ద్వారా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు వీళ్ళు. ఈ 350 దాటింది అనే మాట. రెండోది ఇప్పటికీ బుకింగ్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయనే మాట కూడా చెప్పారు. బుక్ మై షో నుంచి ఈ రికార్డు ఇంకా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ వారం కూడా నడిచిపోతుంది. ఈ వారము నెక్స్ట్ వీక్ మధ్య వరకు ఇది కొనసాగే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. ఈ హవా చూస్తే ఇది ఆ 50 కూడా
వచ్చేసి ఉమ్, 400 ఫిగర్ని వాళ్ళు ప్రపంచం ముందు పెట్టే ఛాన్స్ ఉంది. అంటే 400 crore క్లబ్లోకి ఒక లోకల్ సినిమా ఎంటర్ కావటం అనేది అది ఒక అచీవ్మెంటే. ఉమ్, సో ఆ అచీవ్మెంట్ తాలూకా ప్రభావం ఇండస్ట్రీ మీద ఉంటుంది. అందుకని ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేసే దిశగా అయితే సినిమా పెడుతోంది. నిజానికి మొన్న వీళ్ళు జరిపినటువంటి సెలబ్రేషన్స్ తాలూకా ప్రభావం కూడా ఉంది ఉమ్, జనాల మీద. రెండోది రిపీట్ ఆడియన్స్ ఉన్నారు ఈ సినిమాకి. ఉమ్, చాలా ఏరియాల్లో ఆ రోజు ఏదో హడావిడిగా సినిమా చూసేసి బాగుంది అనుకున్న వాళ్ళు కొంచెం లీజర్గా మళ్ళీ ఒకసారి చూద్దాం అని థియేటర్లకు వెళ్తున్న పరిస్థితి ఉంది అనేది కొన్ని ఏరియాల నుంచి వస్తున్న రిపోర్టు. అదేలేండి. టికెట్ రేట్లు కూడా పెంచిన టికెట్ రేట్లు 2 రాష్ట్రాల్లో తగ్గిపోయినాయి కదా. తగ్గినాయి. టికెట్ రేట్లు తగ్గటం వలన కూడా జనాలు టికెట్లు కొంటున్నారు ఇప్పుడు. ఉమ్, ఇది కూడా ఒక కారణం. అలాగే ఈ పండగలు, ఈ హడావిడి ఇదంతా ముగిసి కొంచెం లేజర్ దొరికి ఇప్పుడు వెళ్దాం సరదాగా ఉమ్, అనుకుంటున్న వాళ్ళు థియేటర్కి కదులుతున్నారు. సో టోటల్గా ఒక ఫ్యామిలీలో అన్ని వయసుల వాళ్ళు ఆ సినిమాకి వెళ్ళటం అనే ట్రెండ్ కనిపిస్తోంది. ఉమ్, ఈ ట్రెండ్ కలిసి వచ్చి అది 400 మార్క్ క్రియేట్ చేస్తే అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అంటే చిరంజీవి గారు ఇప్పుడు తన రాబోయే సినిమాలకు కూడా ఒక గోల్ సెట్ చేసుకుంటున్నాడు ఆయన. ఉమ్. ఇప్పుడు అందరికీ అంతే. అనిల్ రావుపూడి గారు నెక్స్ట్ సినిమా చేసినా దాన్ని కొట్టాలని దాన్ని కొట్టాలనే ప్రోగ్రామ్. కొట్టాల్సిన పరిస్థితి అంటే కొట్టేసాడు ఆల్రెడీ. ఒకసారి సంక్రాంతికి వస్తున్నాం తనే దాటి అంటే నా రికార్డులు నేనే బద్దలు కొట్టుకుంటాను అని చెప్పుకోవచ్చు ఆయన ఘనంగా. అదే అంటే ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ వరుసగా హిట్ అవుతున్నాయి అనేటువంటి ఒక రికార్డుతో పాటు ప్రతి సినిమాతోనూ ఒక రికార్డు క్రియేట్ చేసి ఆ రికార్డు నేనే బ్రేక్ చేస్తున్నాను అనే డైలాగ్ కూడా ఆయన యాడ్ చేసి చెప్పుకోవచ్చు. అదే ఆ పరిస్థితి అయితే ఆయనకి ఈ శంకర వరప్రసాద్ గారు కల్పించారు. ఆ కల్పించినందుకు చిరంజీవి గారికి ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఆయన థ్యాంక్స్ చెప్పేశాడు ఒక కారు ఇచ్చి. ఓకే. ఒక బిగ్ గిఫ్ట్ ఇచ్చేసి అవును దాన్ని రాఘవేంద్రరావు గారు అక్కడ అక్నాలెడ్జ్ చేశాడు వేదిక మీద. అవును. కాబట్టి ఎంటర్టైన్మెంట్కి జనాల్లో ఒక ఆదరణ ఉంది అనేది మరొకసారి ప్రూవ్ చేశాడు. అదే జానర్లో వెళుతున్నాడు ఆయన. అవును. ఒక చిన్న డీవియేషన్ భగవంత్ కేసరి మాత్రమే. అది కొంచెం ఎమోషనల్ కంటెంట్తో వెళ్ళాడు. కానీ దాదాపుగా ఆయన చేసిన సినిమాలన్నీ దాంట్లో కూడా ఏ హీరోతో చేసినా కానీ అదే జానర్లో వెళ్ళాడు. దాంట్లో కూడా చిన్న ఫన్ ఉంటుంది ఉంటుంది కానీ సీరియస్ కంటెంట్తో వెళ్ళాడు. అదొక డిఫరెంట్ ఏరియా సినిమా. ఆయన చేసిన సినిమాల్లో అది కొంచెం భిన్నమైన సినిమా. ఈ మిగిలిన సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచారు దీనిలో వాంటెడ్గానే. కంపారిటివ్గా వెంకటేష్ గారితో చేసినటువంటి సంక్రాంతి సినిమా కన్నా కూడా దీనిలో ఎంటర్టైన్మెంట్ డోస్ పెరిగింది. ఇవన్నీ అడ్వాంటేజ్గా మారి ఆ సినిమా ఆ రికార్డు కొట్టేసింది. అదే కాబట్టి ఇది ఇంకా మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఉండొచ్చు. ఆ 400 మార్క్ దాటిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ సినిమా గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.